గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మనం అలా చేయొచ్చు. కానీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వారు యాక్ట్ లో లేని విషయాలు ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, అంటే చేయమంటున్నారు. అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలా కావాలి. మీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు షడ్రక్ మెషక్ అబేద్నెగోలా కావాలి. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోకి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, బొమ్మకు దండం పెట్టండి అని. వాళ్ళు రాజుగారి ఆజ్ఞకి శిరస వహించాలి. సో వాళ్ళు ఏమన్నారు, ఏమంటే రాజుగారి ఆజ్ఞకి శిరస వహించి మేము దండం పెట్టాలి సార్, కాబట్టి మేము పెట్టలేము, ఎందుకంటే అది మా విశ్వాసానికి విరుద్ధంగా ఉంది. మరి రాజుగారు ఇంకో ఆజ్ఞ కూడా ఇచ్చారు, ఏమనంటే ఒకవేళ దండం పెట్టకపోతే అగ్నిగుండంలోకి వేసేస్తామని. వేసేయండి సార్, మమ్మల్ని వేసేయండి సార్ అని అన్నారు. సో అక్కడ ఏంటనంటే కరప్షన్కి నిన్ను దారి తీస్తున్నప్పుడు నేను చేయను అని చెప్పడం, ఆ విధంగా చెప్పినందుకు నీకు ఇబ్బందులు వస్తాయి, నిన్ను ఉద్యోగంలోంచి తీసేయచ్చు, నీకు పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేనిపోయినటువంటి నింద మీ మీద మోపచ్చు. దానికి మీరు రెడీ అవ్వాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో రెడీ అవ్వాలా? అయ్యారు కదా. ఆ తర్వాత దేవుడు కాపాడతాడా లేదా, ఏ విధంగా కాపాడతాడు, అది డిఫరెంట్ స్టోరీ. కానీ మానవులంగా మన పాత్ర ఇది. మనం ఉన్నటువంటి గవర్నమెంట్కి లోబడి జీవిస్తాం. ఏ ప్రభుత్వం అయినా సరే, అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే ఇంకా క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా అవ్వచ్చు. ఆ ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నప్పుడు లోబడి జీవిస్తాం. అయితే మనకి దేవుడికి అడ్డొచ్చేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించమని అడిగితే కనుక వీ హ్యావ్ టు సే, సార్ ఇది కారణం, నేను చేయలేను. అయ్యా నువ్వు చేయకపోతే కనుక నేను ఉద్యోగంలో తీసేస్తావు, ఓకే, నిన్ను చంపేస్తా, ఓకే, యువర్ చాయిస్, అది నీ చాయిస్. నాకు దేవుడు ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు చేయాల్సింది అది విషయం.